Hello everyone, welcome back to my channel Zero to Infinity. Today video lo manam 7th class maths 7th chapter lo unna 7.1 exercise lo third round chuddam. Estimate what part of the figures is colored and hence find the percent which is colored. మనకి ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్లో ఎంత పార్ట్ అయితే కలర్ వేసి ఉందో దానికి పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఆ పార్ట్ కూడా మనకి ఇవ్వలేదు, దాన్ని మనం ఎస్టిమేట్ చేసుకొని అప్పుడు పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ బిట్ చూద్దాం. మనం ఫస్ట్ బిట్లో మనకి ఇలా ఒక సర్కిల్ ఇచ్చి కొంత పార్ట్కి మనకి కలరింగ్ వేసి ఉంది. అది ఎంత పార్ట్ కలరింగ్ వేసిందో ఇప్పుడు మనం ఎస్టిమేట్ చేద్దాం. 4 పార్ట్స్ కింద ఎస్యూమ్ చేసుకుంటే మనం ఈ ఫిగర్ని ఎస్యూమ్ చేసుకుందాం. ఎస్యూమ్ చేసిన తర్వాత మనం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 టోటల్ 4 పార్ట్స్ అయితే ఉన్నాయి. సో ఆ పార్ట్స్ని మనం డినామినేటర్లో వేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఎంత పార్ట్ అయితే కలర్ వేసిందో అది న్యూమినేటర్లో వేసుకుంటాం. అప్పుడు ఆ ఫిగర్ యొక్క ఫ్రాక్షన్ అనేది మనకు వస్తుంది. ఈ ఫిగర్ యొక్క ఫ్రాక్షన్ మనకి 1/4 అవుతుంది. ఇప్పుడు పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 1/4 ఇంటూ 100%. ఇప్పుడు ఇక్కడ మనకి 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 25s 1 ఇంటూ 25 అంటే 25% వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ బిట్లో కూడా ఈ పార్ట్ ఎంత పార్ట్ అయితే కలర్ వేసిందో చూద్దాం. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. టోటల్ మనకి ఈ ఫిగర్లో 5 పార్ట్స్ అనేది ఇచ్చారు. సో డినామినేటర్లో 5 వేసాం. ఇక్కడ ఎంత పార్ట్ అయితే కలర్ వేసిందో అది న్యూమినేటర్లో వేసాం. 3 పార్ట్స్కి ఇచ్చారు. సో ఈ ఫిగర్ యొక్క ఫ్రాక్షన్ 3/5. ఇప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 3/5 ఇంటూ 100%. ఇక్కడ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 20s 100. సో 3 ఇంటూ 20 3 20s 60. దట్ ఈస్ ద ఆన్సర్, 60%. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. ఇక్కడ మనకి టోటల్ 8 పార్ట్స్ అయితే ఉన్నాయి. సో డినామినేటర్లో ఇక్కడ 8 అనేది వేస్తాం. నెక్స్ట్ మనకి ఎంత పార్ట్ అయితే కలర్ వేస్తుందో అది న్యూమినేటర్లో వేస్తాం. ఇక్కడ 3 పార్ట్స్కి కలర్ వేస్తున్నారు కాబట్టి 3/8 తీసుకున్నాం. సో ఈ ఫిగర్ యొక్క ఫ్రాక్షన్ 3/8. ఇప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 3/8 ఇంటూ 100%. ఇక్కడ మనకి 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 2s 4 25s. సో 3 25s మనకి 75 వస్తుంది. 75/2 వస్తుంది. దాన్ని డివిజన్ చేస్తే 37.5 అనేది వస్తుంది మనకి.